తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 10 ఏళ్లలో గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరిగిన విషయం నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మ్యాప్ ద్వారా మీ అందరికీ కూడా శాసనసభకి తెలంగాణ ప్రజానీకానికి తెలియదలుచుకున్నారు. ఇప్పుడు మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని చూద్దాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మొదట సామర్థ్యం 11,150 క్యూసెక్ల సామర్థ్యంతో అది ఫస్ట్ టైం ఆ హెడ్ రెగ్యులేటర్ క్రియేట్ చేయబడింది. అది 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000 క్యూసెక్స్కి పెంచడం జరిగింది. కానీ 44,000 క్యూసెక్స్ శ్రీశైలం అట్ 840 లెవెల్లో. 2020లో ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు 44,000 క్యూసెక్ల నుంచి 92,500 క్యూసెక్స్ వరకు పెంచడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు జియో 203 ఇచ్చి మరి ఈ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడం, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 3 TMC పర్ డే కెపాసిటీతో ఆ జియో 203తో తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు ఇల్లీగల్గా ఆంధ్ర రాష్ట్రం గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత పాలకుల మరి ఐదర్ సైలెంట్ అప్రూవల్తో ఈ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ టు 92,500 అండ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 TMC పర్ డే. ఇది నేను ఫర్దర్ డీటెయిల్స్ తర్వాత వస్తాను. అదేవిధంగా గత 10 ఏళ్లుగా ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 TMC పర్ డే గత ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మాణం మొదలైంది. అదేవిధంగా ఈ 92,500 క్యూసెక్స్కి సామర్థ్యం పెంచడం కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. అదేవిధంగా మూచిపరి దగ్గర అక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మూచిపరి దగ్గర 6,500కి కెపాసిటీ పెంచారు. మరి కేసీ కెనాల్కి మరో 1000 క్యూసెక్ తీసుకుపోవడం. అదేవిధంగా మల్యాల దగ్గర కూడా 2017లో మరి కెపాసిటీ ఇదివరకు ఉంది 3,850 క్యూసెక్స్ నుంచి 3,600కి పెంచడం జరిగింది. సారీ 6,300కి పెంచడం జరిగింది. అంటే నేను ఈ విషయం ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నదీ జలాల వాటాలో గతానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ అన్యాయం జరిగిన విషయం అంకెలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ థింగ్ మీకు ఇంకో ఫిగర్ చూపెడతారు, ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 2014 నుంచి 2024 వరకు ఏ స్థాయిలో షో దట్ మ్యాప్ నాట్ మ్యాప్ గో టు ద నెక్స్ట్ వన్ ఫిగర్స్ డైవర్షన్ ఆఫ్ వాటర్ 2004 నుంచి 2014 వరకు ఎంత వాటర్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇల్లీగల్గా డైవర్ట్ అయింది, అవుట్ సైడ్ ద బేసిన్ అయిందో ఈ ఫిగర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు అంటే శ్రీశైలం రిజర్వాయర్కి 10,665 క్యూసెక్లు వస్తే 10,665 టీఎంసీ వస్తే 727 టీఎంసీ అవుట్ సైడ్ బేసిన్ డైవర్ట్ అయినాయి. దయచేసి గమనించాలి. 2004 to 2014 total cumulative inflow to Srisalem was 10,665 TMC. The water diverted out of the basin was 727 TMC. తెలంగాణ ఏర్పడిన తర్వాత శ్రీశైలం ఇన్ఫ్లోస్ 8,993 TMC ఉంటే
1200 టీఎంసీలు డైవర్ట్ అయినాయి. లుక్ ఎట్ దిస్, ఎంత గ్రాస్ ఇంజస్టిస్ జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10,665 టీఎంసీల నుంచి 727 టీఎంసీ డైవర్టెడ్ అవుట్ సైడ్ శ్రీశైలం రిజర్వాయర్. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,993 టీఎంసీ ఇన్ఫ్లోస్ ఉంటే 1,200 టీఎంసీలు డైవర్టెడ్ ఇల్లీగల్లీ అవుట్ సైడ్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్. అంటే మోర్ దెన్ 50% ఇల్లీగల్ డ్రాల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో, గత 10 ఏళ్ల కంటే 50% ఎక్కువ వాటరు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు. ఇది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.